హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాంటోనీ. ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు బ్లాక్ కాఫీ వల్ల ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. మీలో ఎంతమంది రోజు కాఫీ త్రాగుతారు? మీరు ఎప్పుడైనా బ్లాక్ కాఫీ గురించి ఆలోచించారా? అసలు బ్లాక్ కాఫీ అంటే ఏమిటి? బ్లాక్ కాఫీ అంటే పాలు, పంచదార లేకుండా కేవలం కాఫీ డికాషన్ ఉపయోగించి తయారు చేసేదాన్నే బ్లాక్ కాఫీ అంటారు. అందుకే ఇది తక్కువ క్యాలరీల్లో ఉంటుంది. దీన్ని ఫిట్నెస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా త్రాగుతుంటారు. దీనినే జీరో క్యాలరిక్ డ్రింక్ అని కూడా పిలుస్తుంటారు. చక్కెర లేకపోవడం వల్ల మరియు పాలు లేకపోవడం వల్ల కూడా దీన్ని డయాబెటిక్ పేషెంట్స్ మరియు లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నవాళ్ళు కూడా తాగవచ్చు. బ్లాక్ కాఫీ వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. అంటే మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణమై ఫ్యాట్గా మారకుండా ఉపయోగపడుతుంది. వర్కౌట్ చేసే ముందు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే మీ శక్తి పెరిగి ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇందులో ఉండే కెఫిన్ మీ శరీరాన్ని యాక్టివ్గా ఉంచుతుంది. అలసట లేకుండా ఉత్సాహంగా పనులు చేయటానికి బ్లాక్ కాఫీ ఎంతగానో తోడ్పడుతుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇతర పోటీ పరీక్షలు ఏవైనా చదివే స్టూడెంట్స్కు మైండ్ ఫోకస్గా ఉండాలంటే బ్లాక్ కాఫీ బాగా పనిచేస్తుంది. బ్లాక్ కాఫీ మానసిక చురుకుదనాన్ని పెంచుతుంది. మెమొరీ పెరిగి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఎగ్జామ్స్ టైంలో నిద్ర ముంచుకొస్తుంటే కాస్త బ్లాక్ కాఫీ త్రాగితే మైండ్ ఫ్రెష్ అవుతుంది. కానీ ఎక్కువ త్రాగొద్దు, 2 కప్పులు చాలు. బ్లాక్ కాఫీ రెగ్యులర్గా త్రాగే వారిలో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా లివర్కి సంబంధించిన వ్యాధులు క్రమేపీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి ఫ్రీ రాడికల్స్ను కంట్రోల్ చేస్తాయి. బ్లాక్ కాఫీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మూడ్ను బాగా చేస్తుంది. తద్వారా డిప్రెషన్ కంట్రోల్లో ఉండటంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్ విషయంలో కూడా మెమొరీ పెరగడానికి బ్లాక్ కాఫీ ఎంతగానో సహాయపడుతుంది. అల్జీమర్స్ వంటి సమస్యలు రిస్క్ను కూడా బ్లాక్ కాఫీ తగ్గిస్తుంది. బ్లాక్ కాఫీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. దీంతో చర్మం యవ్వనంగా గ్లోతో కనిపిస్తుంది. దీనివల్ల యాక్ని తగ్గించడంలో కూడా ఇది సహాయపడటం వల్ల త్వరగా ముసలితనం రాకుండా ఉంటుంది. బ్లాక్ కాఫీ సాధారణంగా డైయూరిటిక్గా పనిచేస్తుంది, అంటే మూత్ర విసర్జనను పెంచుతుంది. దీంతో శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. కానీ ఎక్కువ మోతాదులో త్రాగితే మాత్రం డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీరు పుష్కలంగా తాగుతూ ఉండాలి. గుండె బాగా పనిచేయాలంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండాలి. బ్లాక్ కాఫీ బ్లడ్ ఫ్లోను పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి. మన శరీర భాగాల్లో లివర్ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. మన శరీరంలోని వ్యర్థాలను డిటాక్సింగ్ చేసే ముఖ్యమైన ఆర్గన్ లివర్ అనే చెప్పాలి. బ్లాక్ కాఫీ లివర్పై చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది. లివర్ క్యాన్సర్, ఫ్యాటీ లివర్, హెపటైటిస్ వంటి వ్యాధుల ప్రభావాన్ని బ్లాక్ కాఫీ పూర్తిగా తగ్గిస్తుంది. రోజుకు 2 కప్పుల చొప్పున బ్లాక్ కాఫీ తాగితే లివర్ సంబంధిత వ్యాధులు తక్కువగా ఉంటాయని రీసెర్చ్లు చెబుతున్నాయి. కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా బ్లాక్ కాఫీ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కెఫిన్ మూడ్ని అప్లిఫ్ట్ చేస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది, డిప్రెషన్ నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. కొంతమందికి వయసుతో పాటు మెమొరీ డిక్లైన్ అవుతూ ఉంటుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి వ్యాధులు వస్తుంటాయి. కానీ బ్లాక్ కాఫీ అలాంటి న్యూరో డిజార్డర్స్ని తగ్గించే శక్తిని కూడా కలిగి ఉంది. అసలు బ్లాక్ కాఫీ ఎవరు త్రాగకూడదు ఇప్పుడు చూద్దాం. బ్లాక్ కాఫీ మంచిదే, కానీ అధికంగా తాగితే మాత్రం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అది ఏమిటంటే అధిక కెఫిన్ వల్ల నిద్రలేమి, గుండె జబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. జీర్ణక్రియ బలహీనంగా ఉంటే ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. గర్భవతులు, పిల్లల తల్లులు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే బ్లాక్ కాఫీ తాగాలి. ఇన్ని మంచి ప్రయోజనాలున్న బ్లాక్ కాఫీని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ త్రాగితే
మీ ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి హెల్త్ టాపిక్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ టాపిక్ మీద మీకు వీడియోలు కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.